తనుజ ఆడుతుందన్న, మంచిగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది? నాకు ఇమాన్యుయల్ గేమ్ బాగా అనిపించింది. ఎందుకు అంటే బాగా కష్టపడుతున్నాడు, ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు. ఫ్రెండ్స్ ని నమ్ముకొని, అంటే వాళ్ళు లైక్ టెనెంట్స్ లాగా, ఇప్పుడు ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లాగా గ్రూప్ గా ఆడదాం అనుకున్నారు, గ్రూప్ గానే ఆడాలనుకున్నారు. కాబట్టి వాళ్ళలో కొందరు సపోర్ట్ చేయట్లేదు ఆయనకు, అంతే. తనూజ ఇంకా ఇమాన్యుయల్ రిలేషన్షిప్ అది రిలేషన్షిప్ అనేం కాదు, ఆయనకు ఉండేదే అది క్యారెక్టర్. ఆయనకు ఏంటంటే లవ్ ట్రాక్ బయట కూడా పులిహోర కలుపుతుంటాడు కాబట్టి, సో అదొకటి అంతే. బర్నీ గారి ఇంకా తనూజ గారి రిలేషన్ ఫాదర్ అండ్ డాటర్ లాగానే, ఎందుకంటే నాన్న నాన్న అని మాట్లాడుతుంది కాబట్టి, సో ఆ రిలేషన్ కలుపుకున్నారు వాళ్ళంతే. క్యూట్ గా వచ్చి ఇమాన్యుయల్ మీద కొంచెం కంప్లైంట్ ఇస్తుంది కదా, నాన్న చూడు అన్నాడు ఇలా. అవును, అదే అంటున్నా, వాళ్ళు ఒక బాండింగ్ లాగా ఉంది. ఓనర్స్ ఇప్పుడు చూసుకుంటే ఓనర్స్ మాత్రం ఒక ఫాదర్ బ్రదర్ లైక్ ఫ్రెండ్ అట్లా ఒక బాండింగ్ లాగా బాగా ఏర్పరచుకున్నారు వాళ్ళైతే. మర్యాద మనీష్ ఎలిమినేషన్ ఫెయిరే అంటారు? ఫెయిరే అన్న, ఎందుకంటే తర్వాత ఇంకా ప్రియా వెళ్ళిపోతుంది కాబట్టి, ఇంకా ప్రియా ఫిక్స్. కాకపోతే అనవసరంగా దూరడం అట్లా ఇట్లా చేస్తుంది అనమాట. సో అందుకు ఓనర్స్ ని అలా మాట్లాడడము శ్రీజ ఉంటే ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే తను గేమ్స్ ఆడుతుంది బాగా. హరిత హరీష్ ఆడుతున్నాడు అన్న. వన్స్ వాళ్ళ నాగార్జున గారు చెప్పారు కదా, మీ వైఫ్ తో మాట్లాడినాను అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా మార్చేసుకొని వాళ్ళ భార్య ఏం చెప్పిందో సో అట్టుగానే నడుచుకుంటున్నాడు అనమాట హరిత హరీష్ అయితే. అంటే వీళ్ళు రెచ్చగొట్టున్నారు ఆయనని, రెచ్చగొట్టడం వల్ల ఆయన కొంచెము, అవును మరి ఎవరైనా అంతే కదా. అంటే సంజన మాట్లాడిన మాటల కంటే ఇదేం పెద్ద మాట కాదు అన్నట్టుగా ఉంది మాకైతే. నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి ఆ మాటలు, ఆ 3 words? అవును, లైక్ గాజుల్ది పతివ్రత అవన్నీ మాట్లాడిండ్రు. ఎవరు? సంజన మాట్లాడింది, తర్వాత రీతు పతివ్రత దానికి మాట్లాడిందంట, తర్వాత హరీష్ లుచ్చాపో సంథింగ్ ఏదో మాట్లాడిండ్రు. సో 3 words రాంగే వస్తది అది. ఇలాంటివి మాట్లాడకూడదు, అవును అదే మాట్లాడకూడదు. కానీ హరిత హరీష్ ఏమంటున్నాడు అంటే, దానంత పెద్ద మాట అయితే కాదు ఇది బ్యాడ్ వర్డ్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నా, అదైతే బ్యాడ్ వర్డే. సుమన్ శెట్టి ఆడుతున్నాడు అన్న, మంచిగా ఆడుతున్నాడు, ఆయన్ని తీసేసేదానికే లేదు. ఇట్లా చూస్తే వాళ్ళలాగా చాడీలు చెప్పుకుంటూ అట్లేం లేడు ఆయన. ఎవరి ఎమోషనల్ అయితే వాళ్ళ దగ్గరికి వాళ్ళని ఓదారుస్తూ ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ మంచిగా ఉంటున్నాడు హౌస్ లో. తనుజ గురించి చెప్పాలంటే మంచిగా ఆడుతుంది, లైక్ అందరితోటి కలిసిపోతుంది. రీతు అంత హేట్ చేసినా కూడా రీతుని మాత్రం మంచిగా చూసుకుంటుంది. అదే నేను చెప్పడం అయితే, నేను చెప్పిన రివ్యూలోనే, ఫస్ట్ రివ్యూలోనే తను ఇంటికి మహాలక్ష్మి లాగా పంపించారు అన్నట్టుగా నేను చెప్పాను. అవును, అది నిజమే కదా. రీతు చౌదరి గేమ్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది, ఇట్లా లవరా ఇట్లా ఫ్రెండ్షిప్ అర్థం కావట్లేదు. సో అందుకు తను ఎవరితో, కానీ నిన్న నామినేషన్స్ లో మాత్రం డిమాండ్ పవన్ చూపించాడు కదా, తను బాగా హట్ అయింది. నేను డిమాండ్ పవన్ కోసం కెప్టెన్సీ టాస్క్ గెలిపించాను, కానీ ఆయన మాత్రం నన్ను నామినేషన్ లో నుంచి తీసేయలేను అన్నట్టుగా తను బాగా హట్ అయ్యి ఏడ్చేసింది. రీతు చౌదరి కొంచెం ఫేక్ ఉంది, అంటే తను ఫ్రెండ్షిప్ పరంగా ఇమాన్యుయల్ ని నమ్మి ఇమాన్యుయల్ తోటి ఉండి, లవ్ పరంగా ఓకే వీళ్ళతో ఉండాలి, కానీ గేమే కదా, సో అన్నట్టుగా తను ఉండింటే కొంచెం ఫేక్ అయ్యిండేది కాదనమాట. చూస్తున్నా బ్రో, ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా, ఓకే దున్నుతున్నారు నామినేషన్ లో కూడా మంచిగానే. 3 కామనర్స్ 3 సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు, ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ఎవరు పోవాలనుకుంటున్నావు? ప్రియా వెళ్ళిపోవాలి బ్రో, లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వల్ల సంథింగ్ దేని వల్ల అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలకేజ్ పికిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో, అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. బ్రో నిజంగా తనుజ గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మంచిగా నడుస్తుంది బ్రో. దాంట్లో గోరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. సుమన్ శెట్టి గారితో తనుజ గారిది, తమన్నా కాదు తనుజ. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు, ఏం చెప్పాను, పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను, తీసేశారు. మళ్ళీ తర్వాత అతను ఆడి అతను కెప్టెన్ అయ్యాడు.
అంతే మరి అట్లే ఉంటది. రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పలేదు మనోడు. సేవ్ చేయలేడు కదా. శ్రీజాన్ చేసిండా అయితే శ్రీజాన్ చేయడంలో తప్పలేదు. ఈ రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. లాస్ట్ టైం అభిజిత్ మోనల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా ఉందని. అంతకు మించి యాక్చువల్గా రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, అసలు దానికి యాంగిల్సే లేవు. అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు. ఊరి బయట ఒకడు, వీధి చివరి ఒకడు, ఊరి చివరి ఒకడు, బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు. అంటే ఇప్పుడు బయట కూడా చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి. మరి ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయటపడ్డది కదా, ఈ టైంలో బయటపడ్డది కాబట్టి తనకు ఈ టైంకి వస్తుంది. అది చాలా వరకు కరెక్ట్ కాదు. బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే కరెక్ట్. తన లోపల ఉంది కదా అని చెప్పేసి, పులి బోన్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చుంటే ఎట్లా? పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం. అంటే తన పులి అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాన్యుయల్ గేమ్ ఎలా? ఓకే బ్రో, ఇమాన్యుయల్ గేమ్ మంచిగానే ఉంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్. ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది. మనోడు చాలా కష్టపడుతున్నాడు. బిగ్ బాస్ సుమన్ శెట్టి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా స్వామి. ఆయన అన్ఫేర్ గా బయటకు తీసేస్తున్నారు ప్రతి గేమ్. మొన్న ఏదో అది చక్రం, భూచక్రం మీద ఉంది, అది అన్ఫేర్ గా తీసేశారు. ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది, అది అన్ఫేర్ గానే తీసేసింది ప్రియా. అసలు ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థమైతలేదు. ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు అయిపోయింది సారీ అంటే, అమ్మ నాకు ఓనర్ ఇచ్చేస్తాడే నేను సారీ ఒప్పుకుంటా అన్నాడు. మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు. హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో, బానే ఉంది. ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయింది మనోడు కూడా. బానే ఉంది బ్రో. గుండమా వెళ్ళిపోయింది కదా మనీష్. నిజంగా మనోడు నేనే తెలివైన అనుకున్నాడు. ఆయన అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే ఆయన కన్నా మించి తెలివైన వాళ్ళు లేడు ఇంకోడు. అది నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంకా రాలేదు బ్రో. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే. అబ్బా నాగుపా ముక్క అటు వేసిందో అనుకుంటే నాగప్రశాంత్ ఉండే. 2 స్టార్లు ఇచ్చి పుష్పం చేసిరు పాపం అతన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది? ప్రియా 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 చంపొద్దే బయటకు వస్తారు. అయినా వైల్డ్ కార్డ్ లో తన పేరు ఏదో ఉంటది, సీరియల్ యాక్టర్ తను వస్తుంది. ఆ తర్వాత అలకే చిడిపెక్కిల్ పాపల్స్ వస్తుంది. ఏమో వాళ్ళ పేర్లు తెలియదండి, వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంతే, అదే కావాలి కదా, ఆమెనే కావాలి కదా. పాప కండలు బాగుంటాయి అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు, అలకే చిడిపిగిల్సే కావాలి. పాయింట్కి వచ్చేస్తాం. పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా.